దేవుడి నామానికి స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నాను. మీ అందరికీ నా వందనాలు. నేను 4-5 రోజుల నుంచి వీడియోస్ చేయలేదు. ఎందుకంటే మా వైవాహిక జీవితంలో 47 సంవత్సరాలు దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేశాడు. నా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు తెలుస్తుంది. తర్వాత ఈ సంవత్సరం నూతన వైవాహిక జీవితాన్ని 48వ సంవత్సరంలో ప్రవేశపెట్టాడు. తర్వాత నన్ను స్వస్థపరిచాడు. మా వారిని కూడా 2-3 యాక్సిడెంట్ని తప్పించాడు. మా అల్లుడికి కూడా చిన్న యాక్సిడెంట్ అయితే ఆ యాక్సిడెంట్ ఎంత పెద్ద యాక్సిడెంట్ అది చెప్పాలంటే దాని నుంచి దేవుడు ఆ గాయాన్ని ముట్టి స్వస్థపరిచి సంపూర్ణ స్వస్థ ఇచ్చారు. అందుని బట్టి మేము అన్ని విషయాల్లో దేవునికి కృతజ్ఞతలు చెల్లించుకోవాలని మీటింగ్ పెట్టుకున్నాం 30వ తారీఖున. అందువల్ల నేను వీడియోస్ చేయలేకపోయాను. మరొకసారి మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో జోసెఫ్ గురించి మనం తెలుసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో అనేకమైన మంచి మంచి కథలు మనకు దృష్టాంతలంగా ఉన్నాయన్నమాట. వాటి నుంచి మనం ఎన్నో విషయాలు నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాము. యోసేపు జీవితాన్ని మనము చూసుకుందాము. అంతా ఒకసారి కాదు. యోసేపు ఎన్నో కష్టాలు పడ్డాడు, ఎన్నో విధాలుగా బాధింపబడ్డాడు, అవమానింపబడ్డాడు, నిందలు పడ్డాడు. అవన్నీ ఒక్క వీడియోలో సరిపోవు. కాబట్టి కొద్దిగా ముందు యోసేపు గురించి కొంచెం మనం తెలుసుకుందాం. యోసేపు గురించి ఇంట్రొడక్షన్ తెలుసుకుందాం. ముందు యోసేపు నిరీక్షణ మరియు ఓర్పు కలిగి జీవించాడు. యోసేపు యొక్క జీవితం చూసుకుంటే చాలా అద్భుతమైన జీవితము. ఇతను నిరీక్షణ మరియు ఓర్పు కలిగి జీవించాడు. దేవునికి నమ్మకంగా ఉన్నాడు. దేవుడిని నమ్మకంగా ఉండి జీవించిన వాడిని దేవుడు ఎప్పుడు విడిచిపెట్టాడనమాట. ఆదికాండము 49:23 చూసుకుంటే 22వ వచనం, ఆదికాండము మరొకసారి చెప్తున్నాను. 49వ అధ్యాయం 22వ వచనం చూసుకుంటే యోసేపు ఫలించడి కొమ్మ. యోసేపు ఆ ఒక్క వచనమే చూసుకుందాం. తర్వాత 2వ వచనం తర్వాత వీడియోలో చూసుకుందాం. యోసేపు ఫలించడి కొమ్మ. అతను ఊట యొద్ద ఫలించాడట. తర్వాత ఆదికాండం 39:2-3 చూసుకుంటే యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఐగుప్తీయుని ఎంట ఉండెను. అతడు ఇక్కడ చూసుకోవాల్సింది యెహోవా యోసేపుకు తోడై ఉన్నాడు. ఒక్క క్షణం కూడా దేవుడు విడిచిపెట్టకుండా యోసేపుకు తోడై ఉన్నాడు మాట. మన దేవుడు మన దేవుని యందు మనం నమ్మకంగా ఉన్నామంటే దేవుడు మనకి తోడై ఉంటాడు. మన కనురెప్పలే ఆయన కాపాడుతాడు. ఈ సమయంలో చిన్న పాట పాడుకున్న తర్వాత అప్పుడు యోసేపు గురించి ఒక 4-5 అంశాలు మనం తెలుసుకుందాం. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. ఒక క్షణమైన నిన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. ప్రభుని తోడు నీ నీడలోనే, ప్రభుని తోడు నీ నీడలోనే నేనిల బ్రతుకుచున్నానయ్యా, నేనిల బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలెన్నో ఎదురొచ్చినా, అపవాది శోధనలు నన్ను చుట్టినా, ఇహలోక శ్రమలెన్నో ఎదురొచ్చినా, ఆశ్రయమైన నిన్ను వెంబడించి, ఆశ్రయమైన నిన్ను వెంబడించి నేనిల బ్రతుకుచున్నానయ్యా, నేనిల బ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమౌదునో తెలియదయ్యా. కునుకాక ఎన్నడు నిద్రించక కనుపాపవలె కాచెడి వాడవు. కునుకాక ఎన్నడు నిద్రించక కనుపాపవలె కాచెడి వాడవు. కాపరివైనా నీ మందలోనే, కాపరివైనా నీ మందలోనే
నే నిలబ్రతుకుచున్నానయ్యా, నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ఈ క్షణము వరకు కాపాడిన నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై, ఈ క్షణము వరకు కాపాడిన నీ ప్రేమ, నీ జాలి, నీ కరుణకై, నిన్ను స్తుతించుచు కొనియాడుచు, నిన్ను స్తుతించుచు కొనియాడుచు నీ నిలబ్రతుకుచున్నానయ్యా, నీ నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా. ప్రభుని తోడు నీ నీడలోనే, ప్రభుని తోడు నీ నీడలోనే నే నిలబ్రతుకుచున్నానయ్యా, నే నిలబ్రతుకుచున్నానయ్యా. ఒక క్షణమైన నన్ను వీడినా నేనేమవుదునో తెలియదయ్యా, నేనేమవుదునో తెలియదయ్యా, నేనేమవుదునో తెలియదయ్యా, నేనేమవుదునో తెలియదయ్యా, నేనేమవుదునో తెలియదయ్యా. అలాగే దేవుడు యోసేపునకు తోడై ఉన్నాడు. యోసేపునకు తోడైన దేవుడు మనకు కూడా తోడై ఉంటాడు. ఒక్క క్షణం ఆయన విడిచిపెడితే, ఆయన మనని మర్చిపోతే మనం ఏమైపోతామో. మనకి ఎన్నో అపవాద శోధనలు, కష్టాలు, శ్రమలు ఎన్నో కల్పించినప్పటికీ, సాతాను శోధనలు ఎన్నో వచ్చినప్పటికీ వాటన్నిటికీ మనకు ఆయన తోడుగా ఉంటే మనన్నిటిలోనూ జయం పొందుతాం. యోసేపు గురించి చూసుకుంటే, యోసేపు యాకోబు రాహేల గారాల పుత్రుడు. ఇతడు యాకోబు రాహేల వీళ్ళిద్దరికీ పుట్టిన గారాల పుత్రుడు. వీళ్ళకి ఆఖరణ పుట్టాడు మాట. ఇతను వృద్ధాప్యమందు పుట్టాడు. యాకోబు యొక్క వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు కనుక అందరి కుమారుల కంటే కూడా ఇతను అతన్ని ఎక్కువగా ప్రేమించేవాడు. ప్రేమించి ఏం చేశాడు, అతని కొరకు ఒక విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు మాట. ఎంతో విచిత్రమైన నిలువుటంగి అతను కుట్టించాడు. ఇతన్ని ఎక్కువగా ప్రేమించేవాడు. యోసేపు గుణగుణాలు ఏంటంటే, యోసేపు చాలా సుందరమైన వాడు, చాలా రూపవంతుడు, చక్కని వాడు. తల్లిదండ్రుల పేర్లు చూసుకున్నాం. యాకోబు రాహేల కుమారుడు ఇతను, ముద్దుల బిడ్డమాట, ముద్దుల కుమారుడు. ఇతను బాల్యం నుండే, చిన్నతనం నుండే దేవుని యందు భయభక్తులు కలిగి జీవించాడు. దేవుడు అంటే భయము భక్తి రెండు కలిగి జీవించాడు. తన అన్నల వలె కాక తన సహోదరుల అందరికంటే కూడా దేవునికి, తన తండ్రికి ప్రీతిపాత్రుడిగా, అంటే ఇష్టమైన వాడుగా బ్రతికాడు. దేవునికి, తల్లిదండ్రులకు కూడా తండ్రికి ప్రీతిపాత్రుడిగా ఇతను బతికాడు మాట. అలా జీవించాడు. ఏంటి, తన అన్నల వలె కాక, తన ఇతరుల సహోదరులు, తనకు ముందు పుట్టిన అన్నదమ్ముల వలె కాక దేవునికి, తన తండ్రికి కూడా ప్రీతిపాత్రుడిగా బతికాడు ఇతను. ఇతని అన్నలు ఎలాంటి వారంటే చాలా అసూయపరులు. ఎందుకని, తండ్రి చాలా గారాబం చేసేవాడు. ఇతనంటే చాలా గారాబంగా ప్రేమించేవాడు. గారాబం చేసేవాడు, ఎక్కువగా ప్రేమించేవాడు. అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించాడు. దీని అందరిని బట్టి వీళ్ళ అన్నదమ్ములకి ఏంటి, అసూయ మాట. అసూయ మహాభయంకరమైనది. అసూయ ఉండేది. ఇతన్ని అందుకుని వీళ్ళు ఏం చేసేవారు, అతన్ని సహోదరులు ఎక్కువగా ప్రేమించడం చూత అసూయపడి వాళ్ళ మీద పగబట్టాడనమాట. పగబట్టి చాలా కార్యాలు చేశారు. అతన్ని చంపడానికి చూశారన్నమాట. మరణం నుంచి తప్పించాడు దేవుడు. అక్కడి నుంచి ఐగుప్తు దేశానికి అమ్మబడ్డాడు, మన బానిసగా అమ్మబడ్డాడు ఇతను. అక్కడి నుంచి పోతీఫర్ ఇంట్లో ఒక పరివాడుగా చేశాడనమాట. ఇతను ఎప్పుడు పాపం ఒంటరితనాన్ని అనుభవించి అనాథగా జీవించాడు. ఆకలి బాధలు పడ్డాడు. కార్యనీతి మార్గాన్ని అనుసరించాడు మాట. నీతి మార్గాన్ని వదిలిపెట్టలేదు. అటువంటి మహా
దేవుని యందు భయభక్తులు కలిగిన యోసేపు మాట. ఈ అసూయ చేత అతన్ని ఏం చేశారో ముందు ముందు కొంచెం వివరంగా కొద్దిగా మనం తెలుసుకుందాము. ఇతని యొక్క గుణగణాలు చూసుకున్నాం. దేవుని యందు భయభక్తులు కలిగిన వాడని ఇవన్నీ చూసుకున్నాం. దేవునికి ఇష్టడైన వాడని చూసుకున్నాం. ఇతని ఈ స్థితి నుండి దేవుడు అమ్మబడిన బానిసగా అమ్మబడిన స్థితి నుంచి ఇంకా అతని రాజుగా చక్రవర్తిగా ఎలా చేశాడో తర్వాత వీడియోలో మనం చూసుకుందాం. దేవుడు కాబట్టి ఈ రాత్రికాల సమయంలో యోసేపుకి దేవుడు తోడై ఉన్నాడు. ఎన్నో అన్నదమ్ములు ఎంతో కష్టపెట్టినప్పటికీ, పగబట్టినప్పటికీ, అసూయ చేత అతన్ని చంపాలని చూసినప్పటికీ దేవుడు ప్రతి క్షణం అతనికి తోడుగా ఉండి విడిపించి అతని చక్రవర్తి అయ్యే వరకు విడిచిపెట్టలేదు మాట. కాబట్టి మనం కూడా ప్రతి విషయంలో దేవునికి నమ్మకంగా ఉండి ఆయన ఆశ్రయించినప్పుడు దేవుడు మనకి గొప్ప కార్యాలు చేస్తాడు. దేవుడి వాక్యం దీవించుగాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. అత్యంత మహాపరిశుద్ధుడును, ప్రేమమేడును, కృపామేడును, దయామేడును ప్రభా, మీ అపరంజి పాదములకు లెక్కలేని స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ రాత్రికాల సమయంలో మీ పాసనకు వచ్చావు నాయన. మీకు వందనాలు. అబ్రహాం, ఇస్సాకు, యాకోబు దేవా మీకు వందనాలు తండ్రి. స్తుతికి పాత్రుడా, స్తోత్రాడా, పూజనీయుడా, పూజారుడా, మా ఆరాధన కోయకుడా మీకు వందనాలు. నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ప్రేమిస్తున్న ప్రియ ప్రభా మీకు వందనాలు. శూన్యంలో ఉండి సర్వజగత్తుని కేవలం మీ నోటి మాట ద్వారా సృష్టించిన మా సృష్టికర్తమైన దేవా మీకు వందనాలు. ఆది ఎంతో అల్పమేగిన దేవా మీకు వందనాలు. మా జీవితాల్లో మీరు చేసిన ప్రతి ఒక్క మేలును, ఉపకారం, ఆశ్చర్యకారాన్ని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం నాయన. రక్షణ ఇచ్చి మాకు తోడైన దేవా మీకు వందనాలు. ఈ సమయంలో నా ప్రభా ఈ వాక్యం యోసేపు ద్వారా నా తండ్రి మీరు మాతో మాట్లాడారు. యోసేపు ఫలించడు క్రమమైన ఇతను ఎలా ఫలించాడో ముందు నాయన ఇంకనూ మేము తెలుసుకుంటే కృపను గురించి నాయన. మీరు సాతాను మాకు ఎన్ని శోధనలు కల్పించినా, ఎన్ని విధాల మమ్మల్ని బాధించినా, అవమానించినా, నిందరపాలు చేసినా మీరు మాకు తోడై ఉండి అటన్నిటి నుంచి విడిపించిన ప్రభా మీరు నా తండ్రి. మీరు మాకు ఇచ్చిన వాగ్దానం నెరవేర్చుటకు ప్రభా మీరు కృప చూపగల దేవుడు కాబట్టి వాగ్దానం పొందిన వాళ్ళం నాయన. మరి వాగ్దానము నా తండ్రి ఇచ్చినవాడు నమ్మకమైన వాడు కాబట్టి ప్రభా వాగ్దానం మేము పొందుకుంటామని విశ్వాసంతో, నమ్మకంతో మేమందరం ముందుకు సాగిపోయే కృపను గురించి మరి యోసేపుకు తోడైన దేవుడు మాకు కూడా మీరు తోడై ఉన్నారు కాబట్టి నాయన మీ యందు మేము భయభక్తులు కలిగి నమ్మకంగా మీలో జీవించే కృపను గురించి మీరే సహాయం చేసి మహింపదమని మీ ప్రియకుమారుడు మరక్షకుడైన యేసుక్రీస్తు వారి పుణ్య పదాలు పట్టుకుని అతి మిక్కిలీనంగా వేడుకొచ్చినాం తండ్రి. ఆమేన్. ఈ వీడియో మీకు నచ్చి ఉంటే మీరు విని చూసి ఆశీర్వదింపబడాలని, నన్ను ప్రోత్సహించాలని, లైక్ చేయాలని, సబ్స్క్రైబ్ చేయాలని మరొకసారి వినయంతో మిమ్మల్ని మనవి చేసుకుంటూ ఈ వాక్యాన్ని నేను ముగిస్తున్నాను. దేవుడు మీ అందరినీ ఆశీర్వదించుగాక. ఆమేన్.